హాయ్ అండి. ఈరోజైతే మా పిల్లలు పెసరట్లు అడిగారు. ఇంకా వాళ్ళ కోసం నైటే నేను పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను. పెసరట్టు కాంబినేషన్ అల్లం పచ్చడి అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మామూలు చట్నీలు, కారం పెద్దగా రుచించవు. సో, అందుకే అల్లం పచ్చడి కోసం ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. నాకు తెలిసిన విధంగా చేసి చూపిస్తాను. ఏదైనా తప్పుంటే కామెంట్ సెక్షన్‌లో మాట్లాడేసుకుందాం. ముందుగా బాండలు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించి తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు యూజ్ చేయట్లేదు. మా ఇంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడరు. మా వారికి నచ్చదు. సో, నేను ఎండుమిరపకాయలే వేయించి తీసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఎర్రగడ్డలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర ఉంటే పుదీనా కూడా 2 ఆకులు వేసుకోవచ్చు. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే అనమాట. వేయించుకొని బాగా ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. అన్నీ వేగాక చిన్న సైజు నిమ్మపండు అంత చింతపండు కూడా అందులో వేసుకొని బాగా ఏగనిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ వేయడం కూడా ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకుంటే మన పచ్చడి చాలా బాగుంటుంది. అందులోకి కొంచెం పోపు తిరగబాచేసి అందులో కలిపేసుకుంటే పచ్చడి రెడీ. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెసరట్లు కూడా వేసేసుకుందాం. నానబెట్టుకున్న పెసరపప్పుని 2-3 సార్లు బాగా నీళ్ళల్లో కడుక్కొని మిక్సీకి అయితే వేసుకోవాలి. అలా మిక్సీ వేసుకునేటప్పుడు కొన్ని అల్లం ముక్కలు, ఒక 2 లేదు అంటే 3 పచ్చిమిర్చి మాత్రమే నేను వేసుకుంటాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. అదేంటి అల్లం పచ్చడిలో మాత్రం పచ్చిమిరపకాయలు నాట్ అలౌడ్ అని చెప్పి ఇక్కడ వేస్తున్నాను అనుకోకండి. అవసరమైతే తప్ప నేను పచ్చిమిరపకాయలు యూజ్ చేయను. పెసరట్టు అంటారా, ఇంకా పెసరపప్పు ముందుగానే చప్పగా ఉంటుంది. అందులో కనీసం ఒక 2 అయినా వేసుకోకపోతే రుచిగా ఉండదు. అందుకే నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి మాత్రమే వేశాను. అవి చిన్న సైజు. పెసరపప్పునైతే దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పెసరపప్పుని దోశ పెనం పెట్టి దోశలాగా అయితే అప్లై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా జీలకర్ర అండ్ పైనే కొద్దిగా ఎర్రగడ్డలు కట్ చేసి సన్నగా వేసుకొని నూనెతో కానీ నెయ్యితో కానీ దోరగా కాల్చి తీసుకుంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు కానీ పెసరట్టు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో మంట ఉండకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా కాలుతుంది. ఫైనల్గా మన పెసరట్టు అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పెసరట్లోకి ఉప్మా కూడా బాగుంటుందంట. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.